హీరోయిన్ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వస్తుంది. అయితే కాలు కింద పెడితే షూ మాసిపోతుందని పక్కనే ఉన్న ఈ అసిస్టెంట్ ను తన కోటు తీసి కింద వేయమని చెబుతుంది. అలా కోటుపై దిగి లోపలికి వెళ్తుంది. అయితే ఇలా పేదరికంలో ఉన్న ఈ అమ్మాయి ఆకాశంలోకి చూస్తూ దేవుడా నా జీవితంలో ఏదైనా అద్భుతం చెయ్యి అంటూ కోరుకుంటుంది. ఇంతలో ఈమె ముందు ఒక మాయా ఫోన్ ప్రత్యక్షమవుతుంది. అయితే ఈ ఫోనుతో ఎవరినైనా ఫోటో తీస్తే వాళ్ళు ఈమెతో ప్రేమలో పడిపోతారు అని రాసి ఉంటుంది. అప్పుడు ఈ అమ్మాయి ఈ ఫోన్ కు నిజంగా శక్తులు ఉన్నాయా లేదా అని టెస్ట్ చేయాలని అనుకుంటుంది. ఇంతలో సినిమా హీరో షాపింగ్ మాల్ ఓపెన్ చేయడానికి వస్తాడు. అప్పుడు ఈ అమ్మాయి హీరోను ఫాలో అవుతూ మాల్ లోపలికి వెళ్లబోతుంది. ఇంతలో సెక్యూరిటీ వాళ్ళు డోర్ దగ్గరే ఈ అమ్మాయిని ఆపేసి మీకు లోపలికి వెళ్లడానికి అనుమతి లేదని చెప్తారు. అప్పుడు ఈమె బాధపడుతూ వెనక్కి వెళ్లిపోతూ ఉండగా ఈమె చేతిలో ఉన్న ఫోన్ ఒక్కసారిగా మెరుస్తూ ఉంటుంది. అప్పుడు ఈమె వేసుకున్న పాదబట్టలు కాస్త రిచ్ గా మారిపోతాయి. అప్పుడు ఈ అమ్మాయికి ఈ ఫోన్ శక్తి ఏంటో అర్థమవుతుంది. దీంతో ఈ అమ్మాయి నేరుగా హాల్లోకి వెళ్లిపోతుంది. ఆ తరువాత ఈ అమ్మాయి తన మాయా ఫోన్ తో ఈ సినిమా హీరోను ఫోటో తీస్తుంది. ఇలా ఫోటో తీయగానే ఈమె కోరిక నెరవేరుతుంది. సినిమా హీరో ఖరీదైన నెక్లెస్ తీసుకువచ్చి అందరూ చూస్తూ ఉండగా ఈ అమ్మాయి మెడలో వేస్తాడు. అప్పుడు అక్కడే ఉన్న హీరోయిన్ ఈ హీరోతో నువ్వు పొరపడి నాకు వేయాల్సిన నెక్లెస్ ఆ పేద అమ్మాయికి వేశావు అని అంటుంది. అప్పుడు ఈ హీరో ఈ నెక్లెస్ ఈమెకే సరిగ్గా సెట్ అయిందని చెప్తాడు. దీంతో హీరోయిన్ కు కోపం వచ్చి అక్కడ నుండి వెళ్లిపోతుంది. అయితే మరుసటి రోజు హీరోయిన్ ఈ అమ్మాయిని తన మెడలో ఉన్న నెక్లెస్ తీసి ఇచ్చేయమని చెప్తుంది. కానీ అందుకు ఈ అమ్మాయి ఒప్పుకోదు. దీంతో హీరోయిన్ కు కోపం వచ్చి వేడిగా ఉన్న కాఫీను ఈ అమ్మాయి ముఖంపై కొడుతుంది. అప్పుడు హీరో వచ్చి ఈమెను కాపాడి ఈ అమ్మాయి ఈ రోజు నుంచి నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్తాడు. అలా ఈ అమ్మాయి మాయా ఫోన్ ద్వారా ప్రేమను పొందుతుంది. ఇలాంటి వీడియోలు రోజు చూడాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.